హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అలసంద వడలు. చాలా రుచిగా ఉంటాయండి. అలసందల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదనమాట. అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా అయినా లేదా పప్పు రసం చేసినప్పుడు అన్నంలో నంచుకోవటానికైనా చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా అలవాటు చేయండి, చాలా మంచిది. ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించే విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు అలసందల్ని తీసుకోండి. అలసందల్ని క్లీన్ చేసుకొని తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళని వేసుకొని ఒక 2 సార్లు బాగా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట. ఏమైనా దుమ్ము లాంటిది ఉన్నా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు నీళ్ళని వేసుకొని వీటిని కనీసం ఒక 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. పైన మూత పెట్టేయండి. ఇక్కడైతే నేను ఒక 5 గంటల వరకు నానబెట్టానండి. చూడండి, చూపిస్తున్నాను. 5 గంటల తర్వాత మనకు ఈ అలసందలు అనేవి చక్కగా నానిపోయాయి కదండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని మరోసారి బాగా కడిగి తీసుకోవాలి. ఇందులోని నీళ్ళని వంపేసుకొని రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టుని తీసి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 లేదా 3 పచ్చిమిరపకాయలని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం నానబెట్టి ఉంచుకున్న అలసందల్ని తీసుకుందాము. నేను ఇక్కడ చిన్న జార్ తీసుకుంటున్నాను కాబట్టి 2 సార్లుగా వేస్తున్నానండి. ఒకవేళ మీరు పెద్ద జార్ తీసుకున్నట్లయితే ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా సగం వరకు తీసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా బౌల్లోకి తీసేసుకుందాము. ఇదే విధంగా మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసి మొత్తం పిండిని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కరివేపాకుని కూడా వేసుకోండి. ఒక 2 రెబ్బల వరకు వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా బేకింగ్ సోడా అండి, ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇందులో మనము నీళ్ళేమీ వేయలేదు కదండి. ఇలా నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితే టెక్స్చర్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒకవేళ నీళ్ళని వేసుకున్నట్లయితే పిండి అనేది పలచబడిపోతుంది. అందుకని చెప్పేసి నీళ్ళేమీ వేయకుండా ఇలా బాగా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ని ఇలా ఉల్టాగా పెట్టుకొని పైన పాలిథిన్ కవర్ని పెట్టుకొని ఈ కవర్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోండి. అలాగే చేతిని కూడా నీళ్లతో తడుపుకొని ఇప్పుడు మనం గారెల్ని ఒత్తుకుందాము. పిండిని అయితే దీనిపైన ఇలా పెట్టుకొని వడలాగా ఒత్తుకోవాలన్నమాట. మరి మందంగా అంటే లావుగా కాకుండా, అలా అని మరి పల్చగా కాకుండా ఈ మాత్రం మందం పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా గారెల్ని ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా ఈ వడల్ని యాడ్ చేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నింటినీ వేసేసుకోండి. అలాగే ఇలా వడలు వేసిన వెంటనే వీటిని కదపకుండా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. చూడండి, ఒకవైపు మంచి కలర్ వచ్చింది కదండి. సో ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత 2 వైపుల నుంచి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 వైపుల నుంచి వడలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. మనకు ఈ వడలు పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి ఒక్కొక్కటిగా తీసేసుకుందాము. ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి, సరిపోతుంది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయండి. వేడివేడిగా సర్వ్ చేసేసుకున్నట్లయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ కదండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చిందా? నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే
మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.